ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? మరి రండి వాక్య భాగంలోకి వెళదాం. ఈరోజు బేతనియాలో ఉన్న ఆశీర్వాదాల గురించి నేర్చుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 24వ అధ్యాయము 50వ వచనం చదువుదాం. ఆయన బేతనియా వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. ప్రార్థన. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు. ఈ లేఖనములో చదవబడిన వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, ఈ యొక్క సమయంలో ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడును గాక. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువు పునరుత్థానుడైన తర్వాత శిలువ మరణము జయించి పునరుత్థానుడై ఆయన శిష్యులకు ప్రత్యక్షమై వారిని బేతనియా వరకు నడిపించి అక్కడ చేతులెత్తి వారిని ఆశీర్వదించి వారందరూ చూస్తుండగానే పరలోకానికి ఆరోహణమైపోయారు. అయితే ఈరోజు దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఆశీర్వాదం అంటే ఎవరికైనా ఇష్టమే. ఆశీర్వాదం కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, మరి ఆయన ఆశ ఆకాంక్ష నిన్ను ఆశీర్వదించాలి. దేవునికి మహిమ. ఎందుకంటే మన దేవుడు ఆశీర్వదించే దేవుడే కానీ ఆయన శపించేవాడు కాదు సుమా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ వీరిని బేతనియా వరకు తీసుకొని వెళ్ళి వారిని ఆశీర్వదించాను. అంటే ఈ బేతనియా అనేది దాని అర్థము ఏంటంటే, బేతనియా అనగా అంజూరపు పండ్ల గృహము అని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో కూడా ఈ అంజూరపు పండ్లు దేనికి సాదృశ్యం ఉంది అంటే, అది ఔషధ గుణం. అంజూరపు పళ్ళే కానీ అంజూరపు ఆకులే కానీ అన్నిట్లో ఔషధ గుణం ఉంది. ఎందుకంటే అంజూరపు పళ్ళని దేనికి ఉపయోగిస్తారంటే, రక్తహీనతగా ఉన్న వాళ్ళు ఆ పండు తినమంటారు డాక్టర్స్ కూడా. అవి నానబెట్టి ఆ నీళ్లు తాగినా కూడా మంచిది, ఆరోగ్యమే. అంజీరా తిన్నా కూడా ఆరోగ్యమే. దేవునికి మహిమ కలుగునే కాక. ఇవి ఎక్కువగా యెరూషలేము ప్రాంతంలో పండుతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నిన్ను కూడా ఈ బేతనియా వరకు తీసుకొని ఆయన ఆశీర్వదించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మొదటి పాయింట్గా బేతనియాలో ఆశీర్వాదం ఉంది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మొదటి పాయింట్ మనం గమనించినట్లయితే బేతనియాలో ఏముందంటే ఆశీర్వాదం. ఈరోజు యేసయ్య నిన్ను కూడా ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చునని. ఆ ఆశీర్వాదం ఏదో నరులు కష్టపడితే వచ్చేది కాదు, కష్టపడి పనిచేస్తే వచ్చింది కాదు. దేవుడు ఆశీర్వదిస్తేనే ఏ మనిషి అయినా ఆశీర్వదించబడతారు. ప్రభువుకు మహిమ. బైబిల్ గ్రంథంలో అబ్రహామును దేవుడు ఆశీర్వదించినప్పుడు అబ్రహాము క్రమక్రమంగా అభివృద్ధిలోకి వచ్చాడు. అబ్రహామును బట్టి దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. ఇస్సాకును బట్టి యాకోబును ఆశీర్వదించాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించునుగాక. నీ జీవితంలో దరిద్రం వెంటాడుతుందా? నీ జీవితంలో ఆర్థిక పరిస్థితి ఈ వాక్యం వింటుండగానే దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అదేవిధంగా దేవుని పరిశుద్ధ గ్రంథములు ఇంకా చదువుదాం. రెండో పాయింట్, బేతనియాలో మనకి ఆశీర్వాదం ఉందని నేర్చుకున్నాం. బేతనియాలో స్వస్థత ఉన్నది. చాలామంది బేతనియా హాస్పిటల్ అని కొంతమంది పేర్లు పెట్టుకుంటారు. ఎందుకంటే ఈ బైబిల్లో ఉన్న ఈ బేతనియా, ఆ యొక్క బేతనియా పేరులోనే ఉంది ఆశీర్వాదం, స్వస్థత అని. చదువుదాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 21వ వచనం చదవండి. మరియు యెషయా అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండుకు కట్టవలెను. అప్పుడు అతడు బాగుపడని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి హిజ్కియా రాజు కనిపిస్తున్నాడు. ఈ హిజ్కియా గారికి మరణకరమైన వ్యాధి వచ్చింది. మరి ఇప్పట్లో అది క్యాన్సర్ అంటారు. ఆ రోజుల్లో దీనికి అసలు మెడిసిన్ అనేది లేక చాలామంది క్యాన్సర్ బారిన పడి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ రాచిపుండు అనేవాళ్ళు. ఆయన అంజూరపు పండ్ల ముద్దను దేవుడు మాట్లాడి మరి యెషయా ప్రవక్త ఇల్లు అంటున్నాడు, అయ్యా నువ్వు చనిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకో, ఎందుకంటే నీకున్న ఈ జబ్బు ఇక నువ్వు మరణం అవుతావు, నీ ఇల్లు చక్కబెట్టుకో, నాకు దేవుడు ప్రేరేపిస్తున్నాడు అన్నప్పుడు ఆయనకి వెంటనే ఆ మరణం గురించి దేవుడికి చెప్పాడు. దేవుని సన్నిధిలో మోకరిల్లి
గోడ తట్టు ముఖం త్రిప్పుకొని కన్నీళ్లు విడుచుచు దేవుని ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, కన్నీటి ప్రార్థనలో అంత శక్తి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు రోగమా, అది బలహీనత, లేకపోతే మనుషుల ద్వారా నిందించబడుతున్నావా, అవమానపరచబడుతున్నావా, అది ఎలాంటిదైనా ప్రార్థన ద్వారా జయించవచ్చు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది, ప్రార్థన అద్భుతాలు జరిగిస్తుంది, ప్రార్థన జయ కేతను ఎగరవేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నీ జీవితంలో అద్భుతం జరగాలి, స్వస్థత కావాలి. ఈ స్వస్థత దేవుని దగ్గర మాత్రమే ఉన్నది. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చూడండి, మత్తయి సువార్త 14:36 ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఆయన స్వస్థత పరిచాడు. ప్రజలు ఆయన దగ్గరకు వచ్చి విడుదల పొందారు. దేవునికి మహిమ. చదవండి. వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టుమని. అదిగో యేసయ్య వస్త్రపు చెంగు ముడితే చాలు బాగుపడ్డారు. వాక్యం వింటున్న సోదరుడా, ఎందుకంటే ఎంతోమందిని ప్రభు బాగు చేశారు. ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఆయన ఎంతోమందిని స్వస్థపరిచారు. చదవండి, ఏమంటున్నారు? ఆయన వేడుకొనిరి ముట్టిన వారందరూ ఆమేన్ హల్లెలూయా. అంటే ఆయన వస్త్రములో కూడా స్వస్థత ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యంలో కూడా ఉంది, నీ దేవుడిని యెహోవాను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైన చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఐగుప్తులకు కలగజేస్తే రోగాల్లో ఏది రాని స్వస్థపరిచే యెహోవానే. ఆయన స్వస్థపరిచే దేవుడు అండి. ఇంకా చూసినట్లయితే మత్తయి సువార్త 15:28 కూడా చూడండి. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక నువ్వు కోరినట్టు నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక కనాను స్త్రీ ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చి మొరపెట్టుకుందో దేవుడు ఆ బిడ్డను బాగు చేస్తాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నీవు కూడా దేవుని దగ్గర మొరపెడితే, దేవుని అడిగితే ఆయన చేయలేదంటే ఏదీ లేదు. ఈ ప్రపంచంలో ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళని ఆయన చేయి విడిచే దేవుడు కాదు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే బేతనియాలో స్వస్థత ఉన్నది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు సశరీరుడిగా ఉన్నప్పుడు భూమి మీద ఎంతోమంది రోగులను స్వస్థపరిచాడు, ఎంతోమంది చనిపోయిన వారు లేవనెత్తాడు, కుంటివారికి కాళ్ళు ఇచ్చారు, గురుడివారికి చూపించారు, మరి ఎన్నో రకాల అద్భుతాలు చేశాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈరోజు కుదరని వ్యాధి, బలహీనత, క్యాన్సరా, ఇంకా రకరకాల జబ్బులు నిన్ను వేధిస్తున్నాయా? ఈరోజు దేవుడు స్వస్థపరిచే దేవుడు అని గుర్తుపెట్టుకో. చాలామంది జీవితాలు స్వస్థత లేక డాక్టర్ల చుట్టూ తిరుగుతూ చాలా రకాలు బాధపడుతూ ఉన్నారు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతుంది ఏంటంటే, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. హల్లెలూయా. ఎందుకంటే నిర్గమాకాండ 15:26 కూడా ఏముందంటే, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేను అంటున్నాడు. అది ఎలాంటి వ్యాధి అయినా ఆయన మాట విన్నప్పుడు, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన స్వస్థపరచుటకు సమర్థుడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. స్వస్థత కావాలంటే యేసయ్య దగ్గరికి వచ్చి వేడుకో, అద్భుతం చేస్తాడు. కన్నీటితో ఆయన దగ్గర మొరపెడితే ఆయన ఇవ్వలేదంటే ఏదీ లేదు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నా జీవితంలో కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. కన్నీటితో దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎవరి గురించి ఆయన మొరపెట్టినా వారికి విడుదల ఇచ్చాడు. కారణం ఏంటంటే ప్రార్థన. హల్లెలూయా. మూడవదిగా ఈ బేతనియాలో ఇంకా ఏమున్నదంటే, ప్రభునామానికి మహిమ కలుగును గాక, ఇది ఆతిథ్యం ఇచ్చే స్థలం. ప్రభునామానికి మహిమ. చదువుదా, యోహాను సువార్త 12:1 చదవండి. కాబట్టి యేసు తాను మృతుల నుండి లేపిన లాజరును బేతనియకు పస్కా పండుగ ముందు 6 దినం ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేస్తారు. దేవునికి మహిమ. చూడండి, ఇక్కడ లాజరు మరి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ సమయంలో యేసు ప్రభు అక్కడ లేరు. యేసు ప్రభు వేరే ప్రాంతంలో ఉన్నారు. ఈలోపు మరి మార్త కూడా ప్రభుకు సమాచారం, ప్రభువా మీరు ప్రేమించుచున్న మరి ఈ లాజరు రోగి అయి ఉన్నాడంటే ప్రభు దూరంగా ఉన్నారు. ఈలోపు లాజరు చనిపోయారు. చనిపోయిన తర్వాత పాతి పెట్టారు. 4 రోజులైంది. ప్రభు తెలుసుకొని అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఏడుస్తున్నారు. మార్తేమో ఎదురు వెళ్ళిపోయి యేసు ప్రభుకి, ప్రభువా మీరు ఇక్కడ ఉంటే నా సోదరులు చనిపోయేవాడే కాదయ్యా. ఆమె విశ్వాసం ఏంటి? మీరు ప్రభు మీరు ఏదంటే అది జరిగిద్ది, మీరుంటే నా సోదరుడు చనిపోడు, ఆయన బ్రతికే ఉండేవాడు, మీరు ఇప్పుడైనా సరే ఏదన్నా అది జరిగిద్ది కదా అని అనుకుంటున్నప్పుడు ప్రభు ఏమన్నారంటే అక్కడికి వెళ్ళి, సరే ఈ రాయి తీమని మళ్ళీ ఆమెలో అవిశ్వాసం, ప్రభువా చనిపోయి 4 రోజులు అవుతుంది కదా, వాసన కొడతాడేమన్నయ్యా, ఇప్పుడు 4 రోజులు అవుతుంది. మార్తతో అన్నాడు, మార్త నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు కదా. అయితే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మరి చనిపోయిన లాజరును కూడా ఆయన బ్రతికించిన శక్తిమంతుడండి.
ఆయన తర్వాత బ్రతికిన తర్వాత యేసు ప్రభువుకి మరి లాజరు వాళ్ళ అక్క చెల్లెలు అందరూ కలిసి ప్రభుని ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీవు కూడా ఆతిథ్యం ఇచ్చే బిడ్డగా ఉన్నావా? ఎందుకంటే దేవుని వాక్యం ఉంది, నేను ఆకలి కొన్నాను భోజనం పెట్టారా, దప్పికొన్నాను దాహానికి నీళ్ళు ఇచ్చారా, దిగంబరినైన వస్త్రాలు ఇచ్చారు ప్రభు అడుగుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నువ్వు ఆతిథ్యం ఇస్తున్నావు. అబ్రహాము తెలియకే ఆతిథ్యం ఇచ్చారని ఆదికాండం 18 అధ్యాయంలో దేవుడు అబ్రహాము గృహానికి ముగ్గురుగా వెళ్ళినప్పుడు తెలియక, దేవుడే అనుకోలా, ఏదో దేవుని సేవకులు వచ్చారు అతిథులు అనుకొని వెళ్ళి వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వటానికి, అయ్యా ఉండండి దయచేసి కాస్త ఈ ఎండలో వచ్చారు అలసట తీర్చుకొని ఈ నీళ్ళు త్రాగండి, తర్వాత భోజనం కూడా సిద్ధపరుస్తాం, కాస్త సేదతీరి భోజనం కూడా చేయండి అని ఒకవేళ దేవుడు అని తెలిస్తే ఎవరైనా ఇస్తారు. తెలియక ఆతిథ్యం ఇచ్చి వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియమైనటువంటి సహోదరుడా, ఆతిథ్యం ఇస్తున్నావా? నా పేరట వచ్చిన దాసుడికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే పరలోకంలో పాలు పొందునంటాయి అన్నారు ఒక తల్లిగారట. ఈ వాక్యం ఉన్న దైవజనుడు ఎప్పుడు వచ్చినా కరెక్ట్గా గిన్నెడే చన్నీళ్ళు ఇస్తుంది. ఒకరోజు అడిగారు దైవజనుడు, అమ్మా ఎప్పుడు వచ్చినా గిన్నెడు చన్నీళ్ళు ఇస్తున్నావు కదంటే ఆమె అందట, అయ్యా మరి ఈ గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఆశీర్వాదం అని బైబిల్లో ఉంది కదంటే, అమ్మ గిన్నెడు చన్నీళ్ళు కాదు ఈసారి వేడి నీళ్ళు ఇచ్చి చూడన్నాడు. ఆమె మళ్ళీ వేడి నీళ్ళు ఇవ్వటం మొదలుపెట్టిందంట. మళ్ళీ అడిగారు, ఏమ్మా మరి పోయినసారి చన్నీళ్ళు ఇచ్చావు, మీరే కదయ్యా వేడి నీళ్ళు ఇవ్వమనంటే అప్పుడు చెప్పారు పాస్టర్ గారు, అమ్మ వేడి నీళ్ళు అంటే ఒకవేళ టీనో కాఫీనో ఇలాంటివి అని చెప్పారంట. కొంతమందికి తెలియదు, అంటే దాని భావం అర్థం తెలియదు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఆతిథ్యం ఇవ్వాలి. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి. పుట్టింటోళ్ళు వస్తే ఒకలాగా, అత్తింటోళ్ళు వస్తే ఒకలాగా చూడకూడదు. మనం అందరినీ ఆతిథ్యం ఇచ్చే మనస్సు కలిగి ఉండాలి. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ బేతనియాలో ఆతిథ్యం ఇచ్చే మనస్సు ఉంది. దేవునికే మహిమ కలుగును గాక. హెబ్రీ పత్రిక 13 అధ్యాయము 1వ వచనం కూడా చదవండి. సహోదర ప్రేమ ఉండనీయుడి ఆతిథ్యము చేయ మరొకడి. ఎందుకంటే మరి మత్తయి సువార్త 25 అధ్యాయం 36 అక్కడ కూడా ఉంటుంది. 32 చూస్తే ఇంకా మనకు అర్థమవుతుంది. అక్కడ ఏమనుందంటే, అప్పుడు సమస్త జన్మలు ఆయన ఎదురు పోగు చేయబడును, కొన్నవాడు మేకలను గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్నవారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యము స్వతంత్రించుకోండి. అది ఏమంటున్నా, నేను ఆకలి గొంటిని భోజనం పెట్టి దప్పికొంటిని. అది ఏమంటున్నాడు, నేను ఆకలిగొన్నప్పుడు నాకు భోజనం పెట్టారు, దప్పికొన్నప్పుడు దాహానికి నీళ్ళు ఇచ్చారు, మీరెప్పుడు వచ్చారు ప్రభా అంటే ఈ నా సోదరులకు చేస్తే నాకు చేసినట్టు. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన బంధువులు వస్తేనే కాదు, మనము భేదలను కూడా కనికరించాలి. ఆకలి కొన్న వారికి భోజనం పెట్టాలి. ఇప్పుడు రోడ్డు పక్కన ఎంతమంది అనాథులు ఉంటున్నారు, ఆహారానికి బాధపడుతూ, అన్నం లేక బాధపడి, అలాంటి వాళ్ళు కూడా ఆదరించాలి. అలాగే దేవుని సేవకులు వచ్చిన ఆతిథ్యం ఇవ్వటం నేర్చుకోవాలి. నీ ఇంటికి దైవజనుడు వస్తున్నాడని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు, పదే ఈయన వస్తున్నాడు ఏంటని. దైవజనుని ఇంట్లో అడుగు పెట్టడం ఆశీర్వాదాన్ని గుర్తుపెట్టుకో. షునేమీరాలు దైవజనుడు వచ్చినప్పుడు దైవజనుడికి ఆతిథ్యం ఇచ్చింది, ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వదించబడింది. ఆమె గనురాలుగా పేరు తెచ్చుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. తన భర్తతో అంటుంది, మన ఇంటికి వచ్చుచుపోవచ్చున్న దైవజనుడయ్యా, భక్తి గలవాడని నేను ఎరుగుదును. ఇంట్లోనే చక్కగా దైవజనుల కొరకు ఒక గది కట్టించి, ఆయన వచ్చినప్పుడు అలా సేద తీయటానికి ఒక రూము, ఇవన్నీ సిద్ధపరిచారు. బల్ల, పీట, దీపస్తంభం అన్నీ సిద్ధపరిచారు. ఆతిథ్యం ఇచ్చే మనస్సు నీకుందా ప్రియ సహోదరులారా? తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ ఆహారం నీళ్ళ మీద ఒక రోజు అది నీకు ఆశీర్వాదకరంగా మారిద్దాను అంటున్నా. అంటే నువ్వు ఎప్పుడైతే ఈ విధంగా సమృద్ధిగా ఇతరులకు పెట్టడం నేర్చుకుంటావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ బేతనియాలో ఇది ఆతిథ్యం ఇచ్చే స్థలంగా మనం చూస్తున్నాం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. 4వ పాయింట్ చదువుదా. మార్కు సువార్త 11 అధ్యాయము 1వ వచనం కూడా చదవండి. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గర ఉన్న బేత్ఫగే బేతనియాను గ్రామం వచ్చి ఉన్నప్పుడు ఆయన తన శిష్యులతో ఇద్దరు చూసి మీ ఎదురున్న గ్రామం వెల్లుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన ఒక గాడిద గాడి పిల్ల కనబడును.
దానిపై ఏ మనుషులు ఎప్పుడు కూర్చోలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి. అదిగో ఏమంటున్నాడు, వాటిని విప్పి తోలుకొని రమ్మన్నాడు. అంటే ఈరోజు ఆ కట్టబడిన గాడిద కట్లు విప్పాలి. క్రైస్తవ బిడ్డలారా, మరి ఈ కట్లు నీ జీవితంలో కూడా ఉన్నాయి. కొంతమందికి కులకట్లు, ఇంకా మతకట్లు, ఇంకా కొంతమంది జీవితాల్లో అసూయని కట్లు, పాపమనే కట్లు భయంకరమైన నిన్ను వెంటాడుతున్నాయి. అన్ని జిల్లా అలవాట్లు ఇవన్నీ తీసేసుకోవాలి దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ కట్లు విప్పాలి, అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. చూడండి 116వ కీర్తనలో మరి 16 వచనం ఏమనుంది, యెహోవా నేను నిజంగా నీ సేవకుడను, నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడే ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. కట్లు ఈరోజు విప్పాలి. అది ఏ కట్లు? మత కట్లు కావచ్చు, పాపపు కట్లు కావచ్చు, శాపపు కట్లు కావచ్చు, ఎలాంటివైనా యేసు నామములు ప్రభుని కట్లు విప్పును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ కట్లు కీర్తన 2వ కీర్తన 2వ వచనం చూడండి ఏమనుంది అక్కడ, మనము వారి కట్లు తిప్పుదుము రండి. అది ఏ కట్లు ఇవి? అన్యజనుల అలవాట్లు, ఆచారపు అలవాట్లు. కొంతమంది ఆచార భక్తి, ఆచారంగా కానీ ఆధ్యాత్మికంగా చేయరు. ఈరోజు ఏదోలే అన్ని జనులాగా అలా అలవాట్లు కాదు, ఆచార భక్తితో ఉండకూడదు. మనం ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆచారం అనే అలవాట్లు ప్రకారం కాకుండా ఆధ్యాత్మికంగా ప్రభువుని స్తుతించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ప్రభు నామానికి మహిమ కలుగును కాక. అందుకే యేసు ప్రభు వారు మరి ఆ దేవాలయం దగ్గర ఒక స్త్రీని చూస్తారు. ఆమె 18 సంవత్సరాలు నడుము వంగిపోయింది. ఏం కట్లు అంటే ఆమె సాతాను కట్లు, ఆమె కట్లలో కట్టబడింది. ఇప్పుడైతే ప్రభు ఆమెను చూసిన తర్వాత ఆమె మీద జాలిపడ్డాడు. ఆమె కట్లు, ఆ యొక్క సాతాను కట్లు 18 సంవత్సరాల నుండి పాపం నడుము వంగిపోయిన స్థితిలో ఆమె ఉన్నది. చూడండి లూకాసు వార్త 13వ అధ్యాయం 18వ వచనం చదవండి. 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రాము కుమార్తె ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విప్పుదగ్గ 18 సంవత్సరాలు నడుమొంగిపోయిన స్త్రీ. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారు, కొన్నిసార్లు ఏమనుకుంటారంటే ఈ వ్యాధి దేనికి వచ్చిందో ఏదనుకుంటారు. సాతాను కూడా కొన్ని బలహీనతలు పెడుతుంది. ఈమెకి ఇది పెట్టింది బలహీనత సాతానుడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్నీ నార్మల్ ఉంటాయి, రిపోర్ట్లన్నీ నార్మల్ ఉంటాయి, కానీ ఇది తగ్గట్లా. కొన్నిసార్లు కొంతమందికి రిపోర్ట్లన్నీ నార్మల్గా ఉంటాయి, జ్వరం తగ్గదు. అయితే ఇదంతా కూడా ఏంటంటే సాతాను నీ శరీరాన్ని శోధిస్తుంది, సాతాను నీ శరీరాన్ని బలహీనపరుస్తుంది, సాతాను నిన్ను కృంగదీస్తున్నాడు. అయితే ఈరోజు ప్రభు మాట్లాడుతుంది ఏంటంటే 18 సంవత్సరాల నీ జీవితంలో ఆ కట్లు వెంబడిస్తే వాటిని యేసు నామములో పటాపంచలు చేయును గాక దేవుడు. ఆమేన్, హల్లెలూయా. పటాపంచల్. సాతానుడు ఎన్నో రకాలుగా నిన్ను కృంగదీస్తున్నాడా, నిన్ను బలహీనపరుస్తున్నాడా? అయితే ప్రభు మాట్లాడుతున్నాడు, సాతాను కట్ల నుంచి నీకు విడుదల రాబోతుంది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి మార్కు సువార్తలు కూడా 5వ అధ్యాయం చూసినట్లయితే ఇతను ఈ యొక్క కట్లు అనేక రకాల సంఖ్యలతో కూడా బంధించబడి ఉన్నారు. ఎప్పుడైతే ప్రభువును చూశాడో అతనిలో ఉన్న ఆ సాతాను తన నుండి పారిపోతుంది. అయ్యో సర్వోన్నత దేవుని కుమారుడు, నాతో మీకేం పని అంటున్నాడు. ఈరోజు క్రైస్తవ బిడ్డలా, నువ్వు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ కట్లలో బంధించబడ్డావు? ఇంకా కొంతమంది అయితే ఆ పాపపు కట్లలో విడిపించబడలేరు. దేవుని ఆత్మ పొందుకున్న సంసోని స్త్రీలోనుడై ఆ కట్లలో బంధించబడ్డాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అది దేవునికి మాత్రమే సాధ్యం. నువ్వు ఆ కట్ల నుంచి ఆయన ఇప్పగల సమర్థుడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఆ కట్లను విప్పుటకు సామర్థ్యత కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ జనాంగమా, క్రైస్తవ సోదరులారా, దేవుని పిల్లలారా, దేవునితో మాట్లాడుతున్నాడు. అది సాతాను కట్లైనా, కొంతమంది ఇంకా డ్రింకింగ్ అలవాటు పడిపోయి సారాయి, బ్రాందీ, విస్కీ, ఈ కట్లలో ఈరోజు దీనివల్ల కుటుంబాలు పతనమైపోతున్నాయి. ఏమవుతున్నాయి అంటే భార్య పిల్లలను పట్టించుకోవటం లేదు, దరిద్రం వెంటాడుతుంది. దీని కొరకు ఈ త్రాగుడికి బానిసలైన వాళ్ళు ఏదో ఒకటి 50 రూపాయల కోసమైనా హత్యలు చేస్తున్నారు. ఆ ఇవ్వకపోతే, ఆ డబ్బు ఇవ్వకపోతే వాళ్ళు కొట్టైనా ఇంట్లో భార్య పుస్తులైన తీసుకుని వెళ్ళిపోయి తాగి వస్తున్నారు, తాకట్లు పెట్టైనా. ఇంత భయంకరంగా తయారవుతున్నారు. ఈ కట్ల నుంచి విడుదల పొందాలి. ఎంతోమంది ఈ కార్యక్రమం విన్న వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, అయ్యా నాది ఈ పరిస్థితి ఉంటేనయ్యా, నిజంగా మీరు చెప్పినట్లే నా జీవితంలో జరుగుతుందా ఇక్కడ. ప్రియమైనటువంటి సహోదరి, వాక్యం వింటున్న సోదరి
సోదరుడా, నీ జీవితంలో కూడా ఇలాంటి కట్లలో బంధించబడ్డావా? దాన్ని విడిపించడానికి శక్తిమంతుడు యేసయ్య మాత్రం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రభు అంటున్నారు వీళ్ళతో, ఆ శిష్యులను ఆ గ్రామంలోకి వెళ్ళగానే కట్టబడిన గాడిద దాని పిల్లలు ఉంటుంది వాటి విప్పి తోలుకొని రండి, ఈరోజు నీ కట్లు వేస్తున్నామని ఇప్పబడును గాక. ఆమేన్. బలహీనత నుంచి నీకు విడుదల అవును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అద్భుతంగా నీతో మాట్లాడుతున్నాడు. మరి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే బేతనియ కట్లు విప్పబడిన స్థలమని 4వ పాయింట్ చదివాం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. 5వ పాయింట్, బేతనియలో ఆదరణ కలిగించే స్థలం. బేతనియ ఆదరణ ఉన్నది. ముఖ్యంగా ఈరోజు మనిషికి కావాల్సింది ఆదరణ. వాక్యం వింటున్న ప్రియ సోదరుడు, ఆ సోదరి, నీ జీవితంలో మరి ఆదరణగా ఉండాలి. ఒకవేళ ఒక మనిషికి కష్టం వచ్చిందనుకో, వాడికి ఎలా మనం ఆదరణగా నిలబడాలి. చదువుదా దేవుని వాక్యం. యోహాను సువార్త 11:30 చదవండి. యేసు ఇంకను ఆ గ్రామంలోకి రాక మార్త ఆయన కలుసుకొని చోటున ఉండెను కనుక ఇంటిలో మరియగా కూడా ఉండి ఆమెను ఓదార్చుండే యూదులు. చూడండి, ఇక్కడ లాజరు చనిపోయినప్పుడు వీళ్ళందరూ కూడా ఓదారుస్తున్నారు. యూదులు వచ్చి మరియా మార్తను వాళ్ళు ఓదారుస్తున్నారు. ఆదరణ దేవుని వాక్యంలో ఉంది. విందు జరుగుతున్న ఇంటికి పోవటం కంటే ప్రలాపించు వారి ఇంటికి పోవటం మంచిదన్నారు. ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే, కొన్న ఫంక్షన్లు జరిగిన వాటికి పరిగెత్తినట్టుగా చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే భయం. వాళ్ళు ఏమవుతారో, వాళ్ళు పట్టుకుంటారేమో అని కొంతమందికి భయం. ప్రియమైనటువంటి సహోదరుడు, ఆ సహోదరి, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆదరణ. మనం యేసు ప్రభువు కూడా ఒక మాదిరి చూపించారు మనకి. లాజరు చనిపోవడం తెలిసిన తర్వాత ఆ కుటుంబానికి అందరూ వచ్చి పరామర్శిస్తుంటే ప్రభు కూడా వెళ్ళాడు వాళ్ళని ఆదరించడానికి. ఈరోజు నువ్వు ఆదరిస్తున్నావా? అందుకే యోబు జీవితంలో వ్యాధి వచ్చినప్పుడు కొంతమంది ఆదరించాల్సిన స్నేహితులు ఆదరించట్లా. అందుకే ఆయన అంటాడు, మీరు బాధకే కర్తలా, నన్ను ఆదరించరా? ఆదరణకు కర్తలు కాదా మీరు? నన్ను మాటలతో బాధిస్తారు అంటాడు. ఈరోజు మనిషికి బలహీనతలు, సమస్యలు కావాల్సిన ఆదరణ అండి. అలాంటిది ఆదరించకపోగా కొంతమంది అవమానపరిచేవాళ్ళు, కొంతమంది దూషించేవాళ్ళు, కొంతమంది ఎందుకు వచ్చిందో ఈ వ్యాధి, ఏ పాపం చేసేవో, ఏ తప్పు చేసేవో, అందుకే నీకు నీ పాపం వెంటాడుతుంది, అందుకే నీకు ఈ బలహీనత అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. క్రైస్తవ జనాంగమ్మ, ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆదరణ కలగాలి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మరి ఆ దినం ఆది అపోస్తుల కార్యములు 9:31 కూడా చూడండి. సంఘాన్ని ఆదరిస్తున్నాడు దేవుడు. కావున యోదయ గలిలయ సమరయ దేశమందంతటా సంగమ క్షేమావృతులుంచుచు సమాధానం కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి. అది సంఘాల్లో దేవుడు ఆ పరిశుద్ధాత్మ ఆదరణతో వాడని. సంఘంలో ఎంతోమంది చల్లాచెదర చేసినా కూడా ఆ రోజు ఆ సంఘాన్ని ఎంతోమంది క్రైస్తవులు హింసించడం మొదలుపెట్టినప్పుడు దేవుడు ఆదరించాడు. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చూడండి, భయంకరమైన విపత్తులు, భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయి. ఎక్కడ చూసిన అలజడులు, క్రైస్తవులు హింసించబడుతున్నారు. కొన్ని చోట క్రైస్తవులు సేవకులు చంపబడుతున్నారు. అనేక రకాల అవమానాలు ఎదుర్కొంటున్నారు. మరి అనేక రకాల శోధనలు ఎదుర్కొంటున్నారు. కొన్ని సిటీస్లో మరి క్రైస్తవుల కంటే ఇల్లు కూడా ఇవ్వటలేదు. ఇప్పుడు మా చర్చిలో కూడా చాలామంది ఉన్నారు, అయ్యా అద్దెకి వెళ్ళటానికి కూడా కొంతమంది అంటున్నారు, ఇల్లు ఇవ్వటలేదు అయ్యా క్రైస్తవులు అంటే. చూడండి ఎంత బాధ అండి. ఏం చేశారు క్రైస్తవులు ప్రేమను పంచుతున్నారు, క్రైస్తవులు సహనాన్ని చూపిస్తున్నారు, క్రైస్తవులు క్షమిస్తున్నారు. కానీ క్రైస్తవుల మీదే దూషించడం మొదలు పెడుతున్నారు. అయినా ప్రభువు కూడా అన్నాడు, నా నామ నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలేలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించమన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే బేతనియాలో ఆదరణ ఉన్నది. ప్రభు నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి నెక్స్ట్ పాయింట్లోకి మనం వెళ్ళినట్టయితే దేవుని నామానికే మహిమ కలుగును గాక. బేతనియాలో మరి ఇది ఆరోహణ స్థలంగా పిలువబడుతుంది. చదువుదా లూకా సువార్త 24:51 కూడా చదవండి. వారిని ఆశ్రయించుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకపడి పరలోకం ఆరోహణమైనను. అది అందరూ చూస్తుండగానే ప్రభు ఆ బేతనియా వరకు వారిని తీసుకుని వెళ్ళి శిష్యుల్ని వాళ్ళందరూ చూస్తుండగానే పరలోకానికి అలా ఆరోహణమయ్యాడు. ఈ స్థలానికి నేను కూడా వెళ్ళటానికి ప్రభు కృప చూపాడు యెరూషలేము వెళ్ళినప్పుడు. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడు బేతనియాలో ఉన్న ఆశీర్వాదాలు 6 పాయింట్లు మనం నేర్చుకున్నాం. మొదటిగా ఇది ఆశీర్వదించబడిన స్థలమని, రెండవదిగా బేతనియాలో స్వస్థత ఉన్నదని, అది స్వస్థపరిచే స్థలమని, బేతనియా ఆతిథ్యం ఇచ్చే స్థలమని, నాలుగవదిగా బేతనియా
కట్లు విప్పబడిన స్థలమని, మరి 5వదిగా బేతనియ ఆదరణ కలిగించే స్థలమని, 6వదిగా బేతనియాలో ఆరోహణ స్థలమని. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు 6 పాయింట్లు ఈ బేతనియ గురించి నేర్చుకున్నాం. దేవుడు ఈ మాటలతో నిన్ను కూడా ఆదరించాలి. ఈ మాటలతో దేవుడు నిన్ను ధైర్యపరచాలి. ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగల మా దేవానికి స్తోత్రములు. ఇదిగో ఈ సమయంలో విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో ఫలింపు దయచేయండి అయ్యా. వాక్యం విన్న బిడ్డలు దీవించండి. ఎవరు బలహీనంగా ఉన్నారు, ఎవరు వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు, యేసు నామములో వారిని ధైర్యపరచండి నాయన. నువ్వు ఆదరించే దేవుడవు, దీవించే దేవుడవు. యేసు నామములో ప్రతి బలహీనత నుంచి విడిపించి మహిమ పొందండి. యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ వర్తమానం మీకు, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు, మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు. నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, రాముల వీధి, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం ద్వారా దేవునికి ఆదరణ కలిగిస్తే ఇక ఆలస్యం ఎందుకు, తప్పకుండా ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేయొచ్చు. అలాగే దేవుడు నీతో మాట్లాడితే ఈ కార్యక్రమానికి నీ వంతుగా సహాయ సహకారం అందించాలనుకుంటే మరి ఈ ఫోన్ నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే కూడా ఉంది. దీనికి కూడా మీరు పంపించవచ్చు. మీరు ఈ దేవుని సేవ కొరకు ఎంతైనా విరాళాలు పంపించాలంటే పంపించవచ్చు. దేవునికి మహిమ. అంత మాత్రమే కాదు, మరి ఈ నెల అనగా మే నెల 18, 19, 20 తారీఖుల్లో ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకు అంబాపురం అని మా బ్రాంచి సంఘం దగ్గర మా సువార్త సభలు జరుగుతున్నాయి. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలైతే తప్పకుండా రావచ్చు. చాలా చక్కగా, ఘనంగా, గంభీరంగా ఈ యొక్క సభలు జరుగుతున్నాయి. ప్రార్థించండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదండి, మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. మరిన్ని మా వర్తమానాలు మీరు వినాలనుకుంటే చందోలు మోషే అని టైప్ చేస్తే మా వర్తమానాలన్నీ వస్తాయండి. మీరు తప్పకుండా ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయటం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనందరం కలిసి ప్రభు రాజ్యాన్ని కడదాం. దేవుడి మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. తప్పకుండా ఈ మీటింగ్లో అటెండ్ అవ్వండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరి ఇదివరకు రోజులంటే ఉత్తరాలు వేసేవాళ్ళు, మరి ఇప్పుడు ఈ ఉత్తరాలు అనేవి లేవు కాబట్టి ఇప్పుడు మెయిల్స్ ఎక్కువగా, ఈమెయిల్, ఈ స్క్రీన్ మీద మెయిల్ కూడా ఉంటుంది. మా మెయిల్ కూడా మీరు మెయిల్ పంపించవచ్చండి. chandolu.moshe@gmail.com అంటే ఈ మెయిల్ కూడా మీ ప్రార్థన వసతులు పంపించవచ్చు. దేవుడికి మహిమ కలుగును గాక. తప్పకుండా మీ ప్రార్థన వసతులు రాయండి. ఎందుకంటే మీకోసం ప్రార్థించడానికి నేను, నా ప్రార్థనా బృందం సిద్ధంగా ఉన్నాం. మరి 24 అవర్స్ ప్రార్థించడానికి మందిరంలో ప్రార్థనా బృందం ఉంది. మీరు తప్పకుండా మీ అవసరతలు మాకు తెలియపరచండి. మేము తప్పకుండా ప్రార్థిస్తాం. మీ కొరకు మేము కూడా ఒక బాధ్యత కలిగి కన్నీటితో ప్రార్థన చేస్తాం. కాబట్టి మర్చిపోవద్దండి. మీ ప్రార్థన అవసరతలు మాకు పంపండి. దేవుని మిమ్మల్ని ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. మరలా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.